యాక్టర్స్ అన్న అలా ఎవరితో చేయాలని ఉందా? నా కామెడీ టైమింగ్ వాళ్ళ కామెడీ టైమింగ్ కలిసి అలా ఒకసారి స్క్రీన్లో చూసుకోవాలి. ఇప్పుడు సత్యతో చేసిన, వైవార్షతో చేసిన, కిషోర్ అన్నతో చేసిన, వీళ్ళందరితో చేసినా కూడా అదే చెప్పాను కదా, సీన్ పేపర్ కూడా చూసుకోని అవసరం లేదు. ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోయి అలా ఎక్కేస్తుంది. ఓకే అందరూ కమెడియన్స్ అందరూ ఆల్మోస్ట్ అదే సింక్లో ఉంటారు. వీడితో చేస్తే సింక్లో ఉండదురా అనే ఫీల్ ఏమి ఉండదు. ఓకే, కమెడియన్స్ అందరూ ఫుల్ సింక్లో ఉంటారు. హీరోస్ ప్రభాస్ గారితో చూసుకో. ఒక రోజంతా నించున్నావు అన్న ఆయన ఇంటి ముందు, నువ్వు రావాలి. ఒక సినిమా అంతా నుంచునే రోజు వస్తుంది నీకు. రావాలంట, జస్ట్ నించున్నా చాలైతే. ఐ థింక్ సాహోయి వచ్చేసిందని చాలా మంది అన్నారన్న ఆ టైంలోని, ఎందుకంటే రణరాజనం చేశారు. సుజిత్ భాయ్ నాకు తెలుసు. సాహోలో ఏదో చిన్న క్యారెక్టర్ ఉంది, ఏదైనా మంచిది ఉంటే చెప్తానులే అన్నారు. అలా మిస్ అయిపోయింది. రాజేసాబ్ కూడా అలాగే మిస్ అయింది. అబ్బా, అది కొన్నిసార్లు అలా మిస్ అవుతూ ఉంటాయి. నేను ఎక్కడ మిస్టర్ బచ్చన్ సినిమాకి 20 days చెన్నైలో ఉన్నా. అప్పుడు మారుతి గారి టీము, ఆర్పి గారు ఫోన్ చేశారు, కో డైరెక్టర్. అభయ నీకు ఇది క్యారెక్టర్ ఉంది, ఇది నెక్స్ట్ వీక్ అన్నాను. అన్నా నేను 20 days చెన్నై షెడ్యూల్ అన్నా, మిస్టర్ బచ్చన్ లేదంటే మిస్ అయిపోయింది. రాజాసాబు లేదంటే రాజాసాబులో అయినా చేయాల్సిందే. అలాగా 2-3 సార్లు అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. యాక్టర్స్కి అదే కదా, ఇప్పుడు కమిట్ అయిపోతూ ఉంటాం. కమిట్ అయిపోయినాక వస్తుంటాయి, కొన్నిసార్లు ఏమి రావు అలా. బట్ అలాగా వాటి వల్ల కొంతమంది కొత్త కమెడియన్స్ ఎంటర్ అవుతారన్న ఇండస్ట్రీలోకి. అంతే, అది బాగా హెల్ప్ అవుతుందని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. 100% కంటిన్యూగా జరిగేటప్పుడు అన్ని సినిమాల్లో ఒకలే ఉండలేరు. అవును, ఇప్పుడు నేను చేయకపోతే ఆ క్యారెక్టర్ ఇంకొకటి చేస్తారు. అలాగే ఇప్పుడు నాకు వచ్చే క్యారెక్టర్లు కూడా కొన్నిసార్లు కిషోర్ అన్న బిజీ ఉంటారు, సత్య ఫుల్ బిజీగా ఉంటాడు, వాళ్ళ క్యారెక్టర్లు నాకు వస్తుంటాయి. అలా షిఫ్ట్ అవుతా ఉంటాయి. ఓకే, అది. బట్ ఏ సినిమా అన్న మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది? ప్రభాస్ గారి ఇంటి ముందుకి ఒక రోజంతా ఫోటో వస్తేనే ఇక్కడి నుంచి కదులుతానని సెక్యూరిటీ గారి ఫోటోలు పెట్టుకుని బయటకు వచ్చా. అంటే అప్పుడు హైదరాబాద్ వచ్చిన్నాము, ఇది ఏదో ఐఎల్స్ ఈ కోచింగ్లు అన్నీ జాయిన్ అయ్యి ఇంకా లాస్ట్కి నెల్లూరు వెళ్ళిపోదాం అనే టైంకి ప్రభాస్ గారు అంటే వర్షం సినిమా కాడి నుంచి మాకు ఫుల్ పీక్స్లో ఉన్నాం మేము. ఓకే ఫ్రెండ్స్ అందరం కొంచెం అంటే ఆ బ్యానర్లు అవి ఇవి ఆ వైబ్లో ఉన్నాం కదా. సరే వెళ్ళిపోతున్నాము, హైదరాబాద్ దాకా వచ్చి వెళ్తున్నాము, ఖచ్చితంగా ఫోటో దిగిపోవాలి. మాకు అప్పుడేంది, ఇది 2011-12 ఆ టైంలో ఏంటి అంటే మామూలుగా ఫ్యాన్స్ గ్రూపుల్లో ఇప్పటికీ అనుకుంటా ఉంటారు ఏదో ఒకటి, చిన్న రూములు ఉంటాయి, నిజమో కాదో తెలియదు. ఎలా ప్రభాస్ ఎక్కడున్నా సరే బర్త్డేకి ఖచ్చితంగా ఇంటికి వచ్చి వెళ్తాడు, ఇది ఇలాంటి వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి ముందు కూర్చున్నాం అనమాట రోజంతా అందరం. నేను మహేంద్ర అని పుత్తూరు అబ్బాయి తమ్ముళ్ళలాగా నాకు, వాడు నేను వెళ్ళిపోయి ఆడ ఆ కానక చెట్టు ఏదో ఉండింది అక్కడ, దాని చుట్టూ కూర్చోను. బయటకు వచ్చి పాపం చెప్తున్నారు వాళ్ళు, ప్రభాస్ గారు లేరయ్యా, బాహుబలి షూటింగ్కి కేరళ వెళ్ళారని. వెళ్ళేవాడు ఇక్కడే ఉంటారు, మా ఫ్యాన్స్ గ్రూప్లో చెప్తారు, ఆయన ఖచ్చితంగా వస్తాడు, పెద్దమ్మ టెంపుల్ దండం పెట్టుకొని అమ్మగారితో భోజనం ఏదేదో. మేము అప్పుడు వాళ్ళు ఎంత చెప్పినా కూడా సాయంత్రం వరకు ఉండి నిజంగా లేడేమో అని 1 గంటకి ఫిక్స్ అయ్యి ఆ ఉచ్చిరాని భాష వాచ్మెన్ ఏదో మాట్లాడితే సెక్యూరిటీ గార్డు నేపాల్లో ఎవరో ఉన్నాడు ఏదో మాట్లాడుకుంటా ఒక రోజంతా అయితే ఉన్నాం. అప్పుడు తెలియదు కదా, సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక అర్థమైంది, ఓకే ఇలా చేస్తే యాక్టర్లు ఇబ్బంది పడతారు. ఇంటి ముందుకు వెళ్ళి కూర్చోవడం, రోజంతా వర్షం పడుతున్నా సరే అక్కడే ఉండడం, ఎక్కడికి పోకపోవడం. మధ్యలో మేమేంటి అటు వెళ్ళి భోజనం చేసి వద్దామన్నా కూడా ఒరే అప్పుడే వచ్చి వెళ్ళిపోతే ఏంట్రా పరిస్థితి, అక్కడే ఉండడం. సినిమా ఇండస్ట్రీకి వచ్చినాక అర్థమవుతుంది, ఓకే యాక్టర్స్ ఇబ్బంది పడతారు, మనం ఇలా చేయకూడదు అని. అప్పుడు అర్థమయ్యేది కాదు. ఆ ఫోటో ఉంటే ఇవ్వండి అన్న, మేము డిస్ప్లే చేస్తాం. వాచ్ ప్రభాస్ గారితో చేస్తే చెప్తారా ఇదంతా? పక్కా 100% చెప్తాను. ఆయన డైరెక్ట్ ఇంట్లో తీసుకెళ్ళి మీకు భోజనం పెట్టి మాట్లాడతారు. నేను చాలాసార్లు అంటే ఈవీ క్రియేషన్స్లోను ఈ సినిమాలు చేసేటప్పుడు ప్రభాస్ గారు వస్తున్నారు అది ఇది తెలుస్తుంటాయి. ఓకే కానీ ఏదో ఒక రోజు మనం పని చేస్తాం కదా, అప్పుడే కలుద్దాం అన్నట్టు ఇంకా అనమాట.